సో అంటే ఇదంతా గెటప్ ఇదంతా చూస్తుంటే జూనియర్ అల్లు అర్జున్ లా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి చెప్పారా ఇలా ఎవరైనా? మేడం 100% చాలా మంది చెప్తారు మేడం. చాలా మంది ఆల్ ద బెస్ట్ చెప్పే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ నేను పట్టించుకోను మేడం. అది ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కలవడం కానీ ఎట్లా జరిగిందా? ఇదంతా ఆయన కోసమే మేడం. కలవడం అంటే నేను నందలకు వచ్చాడు మేడం. అప్పుడు రవికిషోర్ ఎన్నికల్లో ఇట్లా సపోర్ట్ అని వచ్చినాడు కదా, అప్పుడే కదా పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అప్పుడే అయింది. స్టార్ట్ అయింది మేడం. అంత ఇప్పటి వరకు పోవట్లేదు, ఇంకా అవునవును. కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ, అదే వైసీపీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చింది అదే కదా. అవునవును మేడం. ఉమ్. అప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇదే కాస్ట్యూమే. ఉమ్. అల్లు అర్జున్ అన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి నాకు నైట్ 11:30, 12కి ఉమ్. ఆ టైంకి నాకు ఫోన్ వచ్చింది మేడం ఫ్యాన్స్ నుంచి. ఇట్లా అన్నయ్య వస్తున్నాడని నన్ను క్వశ్చన్ వేస్తున్నారు, అన్నయ్య వస్తున్నాడా అన్నయ్య వస్తున్నాడా అని. ఓకే. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తారు ఎవరా అంటే ఇట్లా అల్లు అర్జున్ అంటే అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడని చెప్పేసి అప్పటికప్పుడు కాస్ట్యూమ్, అప్పుడు వైట్ ప్యాంట్ లేదు మేడం. ఉమ్. ఆ షాప్ ఓనర్ క్లోజ్ అయింటే 11 o'clockకి షాప్ క్లోజ్. ఓకే. నా అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు వైట్ తీసుకొని ఇప్పుడు మరుసటి రోజు కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయాను మేడం. ఉమ్. అది. చాలా బాగుంది డ్రెస్సింగ్. థ్యాంక్ యూ. ఇదే డ్రెస్ లో వెళ్ళారా చూడ్డానికి? చూడ్డానికి కూడా ఇదే మేడం. కానీ అంత రష్ లో మిమ్మల్ని గుర్తించడం కష్టం కదా. గుర్తించడం మేడం ఏంటంటే నేను అనుకుంటే పోయి కారు ఎక్కడం కానీ కాళ్ళు పట్టుకోవడం కానీ చేయొచ్చు, కానీ ఆయన అంటే రెస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఆ హడావిడిలో పరా అట్లా ఏదైనా చేస్తే నేను చాలా ఫీల్ అవుతా మేడం. నెక్స్ట్ అట్లా బాధపడతా అని చెప్పేసి ఎమోషనల్ అయితే. నేను ఖచ్చితంగా ఎడిట్ చేస్తాను మేడం. ఓకే. అట్లా ఒక ప్రొఫెషనల్ గా కలుద్దాము ఓకే. అది మేము మైండ్ లో ఫిక్స్ చేసి ఇట్లా ప్రయత్నిస్తా ఉన్నాం మేడం. సో ఇప్పుడు మీరు బేసిక్ గా డాన్సర్ కదా. డాన్సర్ మేడం. ఓకే. నేను ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు? నాకు స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చేసి 20 above ఉన్నారు మేడం. స్టూడియో ఉందా మీకు? స్టూడియో ఉంది మేడం. ఓ సూపర్. జనవరిలో మళ్ళా ఇంకో ప్లేస్ చేంజ్ చేస్తాను అనమాట. ఓకే. నంద్యాలలోనే ఇంకో ప్లేస్ కి చేంజ్ చేస్తా ఉన్నా. డాన్సర్ గా లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అంటే స్టార్టింగ్ మేడం 2000 స్టార్టింగ్ లోనే 17 20 మెంబర్స్ స్టూడెంట్స్ అంటే గ్రేటే మరి. అంటే మేడం నేను నేర్చుకునే టైం ఓకే. 2017లో మా మాస్టర్లు ఇద్దరు ఉన్నారు మేడం. రవి మాస్టర్ అని ఆయన, స్పైడ్ మాస్టర్ అని ఇద్దరు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చేసి అక్కడ నంద్యాలకు వచ్చి క్లాస్ పెట్టినారు. ఓకే. అప్పుడు నాది 10th కంప్లీట్ మేడం. 10th ఇంటర్ జాయినింగ్. ఆ టైంలో మా ఫ్రెండ్ గాడు ఉండి ఇట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు బాగా చేస్తావు, ఒకసారి రా చూద్దాము, డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యి కొంచెం నేర్చుకుందిరా, తర్వాత ఎట్లా మారిపోతుందో అని జస్ట్ ఒక మాట అనేసరికి సరే పోయి చూద్దాం ఒకసారి జాయిన్ అవుదాం అని చెప్పేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతేనే మా మాస్టర్ రవి మాస్టర్ ఉన్నాడు, స్పైడ్ మాస్టర్ ఉన్నాడు, ఇంకా ఒక సాంగ్ పెట్టి చేయించినారు. అప్పుడు మనకి ఏం తెలియదు డాన్స్ ఫీల్డ్ అంటే ఇట్లా కౌంట్ ఉంటది ఇట్లా అని చెప్పేసి. కానీ అంతా బిజవాడ పల్లెటూరు కదా మేడం, మాస్. అక్కడ పోయి వచ్చిన తర్వాతనే అక్కడ పోయినాకనే కౌంట్ అంటే ఏంది, ఎట్లా ఉంటది, ఏం కథ, స్టైల్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, అన్ని రవి మాస్టర్ స్పైడ్ మాస్టర్ వీళ్ళు ఇద్దరు నేర్పించారు. సో నేర్చుకొని ఇప్పుడు ఓన్ గా స్టూడియో పెట్టేశారు. ఓన్ గా స్టూడియో. ఇదంతా జరగడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 7 years మేడం. 7 years. 7 ఓ years. మై గాడ్, 7 years అంటే చాలా స్ట్రగుల్స్. స్టార్టింగ్ 2-3 years ఫుడ్ గిడ్డుగా ఉండేది కాదు మేడం. ఓకే. ఒక్క పూట తిన్నామంటే ఆ రోజు హ్యాపీగా నేను. అయ్యో. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, ఫార్మసీ నేను ఖమ్మం గెద్దలూరి దగ్గర ఖమ్మం ఉంది, అక్కడ చదువుతాను అనమాట. ఆ టైంలోనే కాలేజీ పోయేగానే కాదు, అమ్మ నాన్నకు తెలియదు ఆ విషయం. ఓకే. కాలేజీ పోతానా అని చెప్పేసి డాన్స్ క్లాస్ లోనే అక్కడే స్టే, అక్కడే క్లీనింగ్, అక్కడే తినకుండా నేర్చుకోవడం, స్టూడెంట్స్ కి చెప్పడం, స్కూల్స్ పోవడం, ఈవెంట్స్ చేయడం, ఇట్లా చేస్తా ఉంటాను మేడం. అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఎండలో మాకు ఒక డాన్స్ స్టెప్ కూడా వేసి చూపించాలి మరి. ఖచ్చితంగా ఇస్తాను మేడం. ఏదైనా మంచి అల్లు అర్జున్ గారికి సంబంధించింది మీకు ఫేవరెట్ అయింది? వేస్తాను. ఇంతకీ అల్లు అర్జున్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి మీకు? నాకే మేడం ఈ పుష్ప వచ్చిన తర్వాత పుష్ప 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 ఆ సాంగ్ దాని మీద అనిపించింది. అన్ని ఇష్టమే, అన్ని పిచ్చింగ్ కనపడితే చాలా స్క్రీన్ మీద అనుకునేటండి, బాగా మైండ్ కి ఎక్కినది అని చెప్పేసి పుష్ప. లిరిక్స్ భలే ఉన్నాయి కదండి, అందరు నిజ జీవితాలకి కనెక్ట్ అయ్యేలాగా. ముందు ఆయన కనెక్ట్ అయింది మేడం. ఇప్పుడు సుకుమార్ గారు కరెక్ట్ రాశాడు, అల్లు అర్జున్ రాజాక సిచ్యువేషన్ నిజంగా అయింది. అవునవును మేడం, బాగా రాశాడు.